తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు బిజీగా గడపడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఈ రోజు ఆదిలాబాదులో నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే మోడీతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత భారీ బహిరంగ సభలో సైతం మోడీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు నేరుగా రామోజీ ఫిలిం సిటీ వెళ్లడం విశేషం. రామోజీ ఫిలిం సిటీలోని ఈ రోజు మధ్యాహ్నం రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ అయిన రామోజీ రావును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. దాదాపుగా గంటకు పైగా రామోజీ రావుతో వివిధ అంశాలను సీఎం రేవంత్ రెడ్డి గారు చర్చించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్న తీరు, మారిన ప్రజాపాలన విధానాలపైన కూడా వీళ్ళు మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు రామోజీ రావును కలవడం బీఆర్ఎస్ పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా వేదికగా రామోజీ రావును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కలిశాడు అని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంలో రామోజీ రావును రేవంత్ రెడ్డి ఎందుకు కలిశాడు, కలవడానికి కారణాలు ఏంటి అని వెతుక్కుంటున్నారట. అయితే మొదటి నుండి సీఎం రేవంత్ రెడ్డి గారికి రామోజీ రావుతో మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నుండి రామోజీ రావుతో రేవంత్ రెడ్డి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారికి బాధ్యతలు వచ్చాక కూడా ఒకసారి రామోజీరావును కలిశారు. మేము చేయబోయే ప్రజా పోరాటాలకు మీడియా మద్దతు అవసరం, మీరు కూడా మా పార్టీకి మద్దతు ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు కోరినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే సీఎం అయ్యాక రామోజీరావును ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కలవలేదు, ఇదే మొదటిసారి. అయితే రామోజీరావును కలిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నూతనంగా నియమింపబడిన 5192 మంది లెక్చరర్లు, టీచర్లు, కానిస్టేబుల్ మరియు మెడికల్ సిబ్బందికి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందజేశారు.